ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు కొండపల్లి బొమ్మల మేళ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మల మేళ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మేళను ప్రతి సంవత్సరం నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. కొండపల్లి బొమ్మల రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాంప్రదాయ కళలో ఒకటని, ప్రపంచ వారసత్వ దినోత్సవమైన కొండపల్లి బొమ్మల మేళను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండపల్లి బొమ్మను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు మన భావితరాలకు హస్తకళ వైభవాన్ని విలువైన బహుమతిగా అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దాంట్లో భాగంగా కొండపల్లి బొమ్మల మేళ ఉత్సవ ఒక ఫెస్టివల్ లాగా మన కొండపల్లిలో చేయాల్సి ఉంది. దీనికి ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా ప్రతి సంవత్సరం వరల్డ్ హెరిటేజ్ డే రోజున 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కొండపల్లి బొమ్మల ఉత్సవాలు అలాగే మైసూరు దసరా జరుగుతుందో, విజయవాడ ఉత్సవం జరుగుతుందో, అలాగే అక్కడ ఇది వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో దసరా జరుగుతుందో, అట్లా కొండపల్లిలో ప్రతి సంవత్సరం 3 రోజులు కొండపల్లి బొమ్మల ఉత్సవాలు జరుగుతాయి. కొండపల్లి బొమ్మల మేళ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కొండపల్లి బొమ్మలు ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళ కళని, వాళ్ళ వర్క్స్ని డిస్ప్లే చేస్తారు. బయట నుంచి కూడా ఎక్కడైతే హస్తకళాకారులు ఉంటారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 3 రోజుల్లో డిఫరెంట్గా పెట్టుకుంటూ డిస్కషన్స్, మార్కెట్ లింకేజ్, బ్రాండింగ్, అలాగే ఆన్లైన్ మార్కెటింగ్, ఇన్నోవేటివ్ డిజైన్స్ ఈ ప్రకారం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇటు ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్లస్ డిస్కషన్ అలాగే మార్కెట్ లింకేజ్, ఇది మెయిన్ ఉద్దేశం. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈసారి జిల్లా యంత్రాంగం నుంచి మనం సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్తాము. కానీ రానున్న రోజుల్లో కొండపల్లి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఒక వారసత్వంగా హెరిటేజ్గా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ జనరేషన్, అలాగే ప్లానింగ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్, అలాగే పబ్లిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో మీడియా మిత్రులు భాగస్వామ్యం చాలా అవసరం. ఫైనల్లీ ఇట్ ఈస్ కొండపల్లి బొమ్మలంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు లాంటిది. సీఎం గారు కూడా ఎప్పుడు అది మన ఐడెంటిటీ, అది మన కల్చర్, అది మన ట్రెడిషన్ అని చెప్తుంటారు. అదే నినాదంతో ఈసారి కొండపల్లి బొమ్మల మేళ అయితే ఉందో దీన్ని పెద్ద ఎత్తున చేయాల్సి ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కొండపల్లిలో ఉన్న ఆర్టిజన్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అలాగే కొండపల్లిలో ఉన్న ఇబ్రాహీంపట్నంలో ఉన్న మీడియా మిత్రులకి ఏంటి, అలాగే ఇండస్ట్రియలిస్ట్ ఏంటి, మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని, ఇది మన ఐడెంటిటీ, మన కళ, ఇది మన సంస్కృతి, దీన్ని పెంపొందించడానికి మీ స్థాయిలో మీరు సపోర్ట్